హలో ఎవ్రీవన్, ఇవాళ డేట్ వచ్చేసి April 24. ఈ రోజు ఫ్రైడే. ఇప్పుడు నేను రికార్డింగ్ చేసే టైం వచ్చేసరికి అయితే 8 o'clock అవుతుంది. మనం ముందుగా మార్కెట్ అప్డేట్ విషయానికి వెళ్లే ముందు మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు ఇరాన్ యుఎస్ సెకండ్ రౌండ్ నెగోషియేషన్స్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వాలి. దీనివల్ల అయితే మార్కెట్లు అయితే గ్లోబల్ టెన్షన్స్ మొదలయ్యాయి. దీనివల్ల మార్కెట్స్ అనేవి అప్ అండ్ డౌన్ అయితే అన్ని మార్కెట్లు అయితే అవుతున్నాయి. అయితే ఇప్పుడు మార్కెట్లు అయితే ఒక్కొక్కటి అయితే మనం క్విక్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ గోల్డ్ చూసినట్లయితే గోల్డ్ అయితే $4,690 దగ్గర అయితే గోల్డ్ అయితే కరెంట్ అయితే ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఈ 5 days నుంచి చూసుకున్నట్లయితే గోల్డ్ అయితే 2% అయితే ఇక్కడ తగ్గడం అయితే మనం చూస్తున్నాం. గోల్డ్ అయితే $4,800 నుంచి $110 తగ్గి $4,690 దగ్గర అయితే గోల్డ్ అయితే ప్రెసెంట్ అయితే కరెంట్ అయితే ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఇంకా ఐఎన్ఆర్ లో చూసినట్లయితే $151,761 దగ్గర గోల్డ్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఉంది. ఇంకా సిల్వర్ చూసినట్లయితే సిల్వర్ లో కూడా మనం ఆ డౌన్ అయితే చూసాం. సిల్వర్ $80 దగ్గర ఉన్న సిల్వర్ ఇప్పుడు $75 దగ్గర అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఈ 5 రోజుల్లో చూసినట్లయితే ఒక 4% అయితే సిల్వర్ లో అయితే ఆ డౌన్ అయితే మనం చూస్తున్నాం. ఐఎన్ఆర్ లో చూసినట్లయితే $2,41,513 దగ్గర సిల్వర్ అయితే ఇప్పుడు కరెంట్ అయితే ఉంది. ఇక క్రూడ్ ఆయిల్ చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ అయితే ఇక్కడైతే పెరగడం అయితే మనం చూస్తున్నాం. 88 దగ్గర ఉన్న క్రూడ్ ఆయిల్ ఇప్పుడు $96 దగ్గర అయితే కరెంట్ అయితే కొంచెం పెరిగి ఇక్కడైతే $96 దగ్గర అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఈ 5 రోజుల్లో చూసుకున్నట్లయితే క్రూడ్ ఆయిల్ అయితే ఇక్కడైతే మనకి ఒక 9% అయితే క్రూడ్ ఆయిల్ అయితే మనం పెరగడం అయితే చూస్తున్నాం. దీని వల్ల అయితే గోల్డ్ అండ్ సిల్వర్ కూడా మన స్టాక్ మార్కెట్ కూడా మనం తగ్గడం అయితే వాల్టైల్ అయితే చూస్తున్నాము. ఇంకా ఐఎన్ఆర్ లో చూసినట్లయితే $9,175 దగ్గర అయితే క్రూడ్ ఆయిల్ అయితే ఉంది. ఇండియా స్టాక్ మార్కెట్ చూసినట్లయితే మన మార్కెట్ లో అయితే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అండ్ నెగటివ్ తోటి అయితే క్లోజ్ అయ్యాయి. ఇక్కడ ఇక సెన్సెక్స్ చూసినట్లయితే $77,664 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ అయితే 1% అయితే ఇక్కడైతే డౌన్ లో అయితే క్లోజ్ అయ్యింది. ఇక నిఫ్టీ 50 చూసినట్లయితే $24,173 దగ్గర అయితే క్లోజ్ అయ్యింది. 0.84% అయితే డౌన్ లో క్లోజ్ అయ్యింది. ఇక బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే $56,305 దగ్గర అయితే క్లోజ్ అయ్యింది. ఇక్కడైతే 1.43% డౌన్ లో అయితే క్లోజ్ అయితే చూస్తున్నాం. ఇక మిడ్ క్యాప్ చూసినట్లయితే మిడ్ క్యాప్ లో అయితే 0.33% తోటి అయితే మిడ్ క్యాప్ లో అయితే క్లోజ్ అయ్యాయి. ఇక స్మాల్ క్యాప్ చూసినట్లయితే స్మాల్ క్యాప్స్ కూడా 0.49% డౌన్ లో అయితే క్లోజ్ అయ్యాయి. మన మార్కెట్స్ అయితే ఇక్కడైతే కొంచెం ఈ లెవెల్స్ లో అయితే ప్రాఫిట్ బుకింగ్ అండ్ వాల్టైల్ వల్ల మార్కెట్స్ అయితే ఇలా డౌన్ లో అయితే నెగటివ్ లో అయితే క్లోజ్ అయ్యాయి. క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూసినట్లయితే క్రిప్టో కరెన్సీ మార్కెట్ అయితే వీడైతే అంత మూవ్మెంట్ అప్ అండ్ డౌన్ లేకుండా ఇక్కడైతే కొంచెం అయితే ఒక సైడ్ వేస్ అయితే క్రిప్టో కరెన్సీ మార్కెట్ అయితే మనం అయితే చూస్తున్నాం. ఇప్పుడు బిట్ కాయిన్ చూసినట్లయితే $7,350 దగ్గర అయితే బిట్ కాయిన్ అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. నిన్నైతే 76,000 డౌన్ అయ్యి మళ్ళీ $78,357 దగ్గర అయితే ఇప్పుడు బిట్ కాయిన్ అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇక్కడైతే మనం అయితే ఒక సైడ్ వేస్ లో అయితే మార్కెట్ అయితే మనం అయితే చూడొచ్చు. ఇక్కడ ఇక ఇథీరియం చూసినట్లయితే $2,399 దగ్గర అయితే కరెంట్ అయితే ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఇక్కడైతే క్రిప్టో కరెన్సీ మార్కెట్ అయితే ఒక సైడ్ వేస్ లాగా ఒక చిన్న $1,000 అప్ అండ్ డౌన్ తోటి అయితే మార్కెట్స్ అయితే కరెంట్ అయితే మూవ్ అనేది అవుతున్నాయి. ఇక యుఎస్ మార్కెట్ చూసినట్లయితే యుఎస్ మార్కెట్స్ S&P 500 ఇండెక్స్ అయితే 7,108 నెగటివ్ తోటి అయితే క్లోజ్ అయ్యింది. ఇక్కడైతే ఒక 29 పాయింట్స్ దగ్గర 0.41% తోటి అయితే క్లోజ్ అయింది. ఇక్కడ కూడా మనం అయితే యుఎస్ మార్కెట్ అయితే నెగటివ్ అనేది మనం అయితే చూస్తున్నాం. ఇక నాస్డాక్ చూసినట్లయితే $26,782 దగ్గర అయితే క్లోజ్ అయింది. 0.57% తోటి అయితే క్లోజ్ అయింది నెగటివ్ తోటి. ఇక్కడ కూడా అయితే మనం నెగటివ్ అయితే చూస్తున్నాం. ఇక డౌజోన్స్ చూసినట్లయితే డౌజోన్స్ అయితే $49,310 దగ్గర అయితే 179 పాయింట్స్ దగ్గర 0.36% డౌన్ తో అయితే నెగటివ్ అయితే ఇక్కడైతే మార్కెట్స్ అయితే మనం అయితే క్లోజింగ్ లో చూస్తున్నాము. మళ్ళీ మార్కెట్ లో అయితే యుఎస్ అండ్ ఇరాన్ సెకండ్ నెగోషియేషన్స్ అయితే ప్రెసెంట్ అయితే జరగకపోవడం, దీనివల్ల అయితే మార్కెట్లు అయితే మళ్ళీ వాలటైల్ అయితే కొనసాగుతుంది. దీనివల్ల అయితే గోల్డ్ అండ్ సిల్వర్ కూడా డౌన్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఇండియా స్టాక్ మార్కెట్ కూడా నెగటివ్ లోనే క్లోజ్ అయ్యాయి. ఇక ఈ గ్లోబల్ మార్కెట్ యుఎస్ మార్కెట్ చూసుకున్నట్టే ఇక్కడ కూడా అయితే మనం అయితే ఆ నెగటివిటీ చూస్తున్నాం. ఈ నెగటివ్ వల్ల అయితే మార్కెట్స్ అయితే ఇలా అయితే డౌన్ లో అయితే అన్ని మార్కెట్స్ అయితే క్లోజ్ అయ్యాయి. ఇలాంటి మార్కెట్ అప్డేట్ విషయాలు మన ఛానల్లో డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.